హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సాఫ్ట్ ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇడ్లీ పిండి కోసం మనం 1 గ్లాస్ మినపగుండ్లను తీసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. వీటిని 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినపగుండ్లను మనం 4 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. 1 గ్లాస్ మినపగుండ్లకు మీరు గ్రైండర్లో రుబ్బుకునేటట్లయితే 2.5 3 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. అదే మిక్సీ జార్లో అయితే 2 గ్లాసెస్ ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. నేను మిక్సీలో చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను ఇడ్లీ రవ్వ. ఇడ్లీ రవ్వను 2 to 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇడ్లీలు తెల్లగా రావాలంటే ఇడ్లీ రవ్వను 4 to 5 టైమ్స్ వాష్ చేసుకోండి, తెల్లగా ఉంటాయి ఇడ్లీలు. నెక్స్ట్ ఒక పావు కప్పు అటుకులను తీసుకొని మిక్సీ పట్టుకునే ఒక పావు గంట ముందు వాటర్ పోసుకొని వాష్ చేసుకొని ఒక పావు గంట నానబెట్టుకోండి. పిండి మిక్సీ పట్టుకునేటప్పుడు మినపగుండ్లతో పాటు వేసుకోండి. అటుకులు వేసుకుంటే ఇడ్లీలు తెల్లగా మరియు మెత్తగా వస్తాయి. ఈ మినపగుండ్లని 6 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్న అటుకులు వేసుకోండి. ఇందులోకి కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదా, దాన్ని ఇలా గట్టిగా పిండుకొని పిండిలోకి వేసుకోండి. ఇప్పుడు రవ్వ మొత్తాన్ని పిండిలోకి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని 4 to 6 అవర్స్ ఫెర్మెంట్ చేసుకోండి. 4 నుంచి 6 గంటల పాటు పులవనివ్వండి. 6 అవర్స్ తర్వాత పిండి ఇలా ఫెర్మెంట్ అవుతుంది, పులుస్తుంది. ఇప్పుడు దీనిని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీరు ఇడ్లీ చేసుకునేంత పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి. పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి సరిపోను సాల్ట్ వేసుకోండి, 1 స్పూన్. మంచిగా మిక్స్ చేసుకోండి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు. వాటర్ అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి మంచిగా. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత వీటిని మనం ఇడ్లీలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇడ్లీ పాత్రలోకి 1 గ్లాస్ వాటర్ పోసుకోండి, మరీ ఎక్కువ వాటర్ పోసుకోకండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో గ్యాస్ మీద పెట్టుకోండి. ఈ వాటర్ వేడెక్కేలోపు ఇడ్లీలు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాసుకోండి లైట్గా. ఆయిల్ రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇడ్లీ పిండిని ప్లేట్లలోకి వేసుకోండి. పిండి మరీ ఎక్కువగా వేసుకోండి, 3/4 వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే పిండి ఇడ్లీలు గట్టిగా వస్తాయి.
ఇలా అన్ని ప్లేట్స్కి ఇడ్లీ వేసుకోండి. ఇడ్లీ పిండిని ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇడ్లీ పాత్రలోకి పెట్టుకోండి. ఇడ్లీలు పాత్రలో పెట్టుకునేటప్పుడు ఈ హోల్స్ అన్నది ఈ ఇడ్లీ మీదకి ఇలా వచ్చేటట్టు పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఆ స్టీమ్కి ఇడ్లీ కుక్ అయ్యి సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇడ్లీలను ఉడికించుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోండి. ఇలా చాక్తో కూర్చున్నప్పుడు ఇడ్లీ పిండి అనేది రాకూడదు, అప్పుడు ఇడ్లీ కుక్ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ లీవ్ చేయండి వాటిని. అట్లా 2 మినిట్స్ తర్వాత ఇడ్లీ తీసుకొని నెక్స్ట్ వీటిని ఇడ్లీ తీసుకుందాం. మనం స్పూన్ తోటి ఇలా తీసేసుకోండి. అంతే, వేడి వేడి సాఫ్ట్ ఇడ్లీస్ రెడీ. ఇప్పుడు వీటిని పల్లి చట్నీ తోటి సర్వ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.